నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం అభిరామ్ హాస్పిటల్ వెనుక ఉన్న జేసీబీ నారాయణ రెడ్డి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న లెక్కల రాజేశ్వరి అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న గాయత్రి కళ్ళలో కారం కొట్టి కత్తితో పొడిచింది. అపార్ట్మెంట్లో ఉన్నవారు ఈ సంఘటనను గమనించి రాజేశ్వరి చేతిలోని కత్తిని లాక్కొని గాయాలైన గాయత్రిని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు సిఐ వేణు, ఎస్ఐ ముత్యాలరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి చికిత్స పొందుతున్న గాయత్రిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. క్లాస్ అప్పుడు సెకండ్ క్లాస్ బాగలేదని నేను కూడా కొంచెం చూసి అన్ని సెట్ అయిన తర్వాత ఈరోజు ఉదయం సుమారు 10 గంటల టైంలో సహస్ర అపార్ట్మెంట్ జారపేట ఉంది. ఈ అపార్ట్మెంట్లో ఈరోజు ఉదయం సుమారు 10 గంటలప్పుడు ఇద్దరు కుటుంబాలు లేడీస్ నివసిస్తుంటారు. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగి లెక్కల రాజేశ్వరి అనే ఆమె జంగా గాయత్రి అనే ఆమె మీద కారం చల్లి ఇంట్లో కూరగాయలు కోసుకునే చాకుతో అటాక్ చేయడం జరిగింది. దానివల్ల నాకు గాయాలై ఉండేవి. ఈ గొడవ గల కారణం ఏందని విచారిస్తున్నాము. ఈ విచారణలో మాకు ఫస్ట్గా ప్రైమరీగా తెలుస్తుంది ఏంటంటే ఇల్లీగల్ ఏదో ఇంటిమెసీ ఉందని తెలుస్తుంది. పూర్తి విచారణ చేయాలి. గాయాలైన ఆమెని హాస్పిటల్కి పంపించాం. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. కేసు రిజిస్టర్ చేసి దాన్ని అరెస్ట్ చేసి జరుగుతుంది.